వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్టూన్స్ ఎలా డ్రా చేయొచ్చు. జనరల్గా మనం టామ్ అండ్ జెర్రీ ఇటువంటి కార్టూన్ చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, అందులో ఉన్న క్యారెక్టర్ని టామ్ కానీ లేదంటే జెర్రీ కానీ ఏదన్నా ఒకటి మనం జనరల్గా స్టెప్ వైజ్ ఎలా గీయచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే హెడ్ అండ్ బాడీ మనం డ్రా చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్లో హెడ్, బాడీ అండ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇందులో మనం జస్ట్ అంటే ఒక షేప్ని గీసుకుంటాం, అంటే మనం ఏదైతే గీయాలనుకుంటున్నామో దాన్ని. ఇక సెకండ్ స్టెప్లో వచ్చేసి కొంచెం డెవలప్ చేస్తాం. థర్డ్ స్టెప్లో కంప్లీట్గా దాన్ని డెవలప్ చేస్తాం. సో డ్రాయింగ్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం ఇలా స్టెప్స్ వైజ్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. అలాగే మనం చేసే మిస్టేక్స్ ఏంటో కూడా తెలుస్తాయి. అలాగే డైరెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే వేరే చేయవలసిన అవసరం ఉంటుంది, కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అదే స్టెప్ వైజ్ చేశారనుకో, మనం కరెక్షన్స్ ఎక్కడున్నాయి, ఏంటి మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో నేను ఇక్కడ స్టెప్ 2లోనే కంప్లీట్గా పిక్చర్ని డ్రా చేస్తున్నాను. సో అంటే స్టెప్స్ ఎందుకు చెప్తారు అంటే మనకి తెలియడం కోసం. అంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకొని తర్వాత సెకండ్ స్టెప్లో కొంచెం డెవలప్ చేసి థర్డ్ స్టెప్లో పూర్తిగా చేయొచ్చు. లేదంటే ఆ స్టెప్స్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. 4, 5 అనేది మన ఇష్టం. కానీ స్టెప్స్ కన్నా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అయితే బేసిక్గా ఏంటంటే స్టెప్స్ అనేది ఈజీ ఉంటుంది బిగినర్స్ కోసం. అదే మీరు బాగా చేయగలను అంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోస్ అన్నీ ఏంటంటే మీకు 30 days ఛాలెంజ్ డ్రాయింగ్ కానీ లేదంటే ఏదైనా సరే మీకు బిగినర్స్ లెవెల్లోనే చెప్తారు. ఎందుకంటే బిగినర్స్ అనేది తెలిస్తే, మనకు బేసిక్ అనేది తెలిస్తే నెక్స్ట్ మనం లెవెల్కి వెళ్ళచ్చు. సో ఒక షేప్ నుంచి ఇంకోటి అనేది మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అలా డెవలప్ చేయగా మనకి ఒక ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయగలుగుతాం. అలా ఈజీగా చేయడానికి స్టెప్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా చేయగలిగితే, మీకు డ్రాయింగ్ బాగా వస్తే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, డ్రాయింగ్ అనేది రావాలి. అంటే డ్రాయింగ్ అంటే మనం అనుకున్నది రావాలి. వచ్చిందంటే పిక్చరు కంప్లీట్ అయినట్టే కదా. సో డ్రాయింగ్ అనేది వచ్చినట్టే. తర్వాత దాన్ని మనం షేడింగ్, కలరింగ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగా మీరు ఈజీగా డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇప్పుడు 30 days డ్రాయింగ్ ఛాలెంజ్లో మీకు ఇది కార్టూన్ని ఎలా గీయాలి అనేది నేను ఈ వీడియోలో డే 28లో మీకు ఇది చెప్తున్నాను నేను. సో ఇలా ఈజీగా మనం కార్టూన్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కార్టూన్స్ ఎలా ఉంటాయంటే ఫేస్ పెద్దగా ఉండి బాడీ ఇంత ఉంటుంది. అది కూడా కార్టూన్సే, ఇది కూడా కార్టూన్సే. కాకపోతే ఇవి యానిమల్స్ కార్టూన్స్, బర్డ్స్ కార్టూన్స్ ఉంటాయి. అలాగే హ్యూమన్ కార్టూన్స్ ఏంటంటే ఫేస్ పెద్దగా, అంటే హెడ్ పెద్దగా, బాడీ చిన్నగా గీస్తారు. అది కూడా మనం చేయొచ్చు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 30 days మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా డ్రాయింగ్ అనేది వస్తుంది. ఎవరికైతే అసలు డ్రాయింగ్ రాదు అన్న వాళ్ళకి ఇది కానీ ఫాలో అయితే మీకు చాలా డెవలప్మెంట్ ఉంటుంది. చాలామంది నా వీడియోస్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటాను, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరగటం లేదు. అంటే మీకు ఏం కావాలి, ఎలా కావాలనేది మీరు కమెంట్స్లో అడిగితేనే నాకు తెలుస్తుంది. నిజంగా మీరు నేర్చుకున్న వాళ్ళు, తెలుగు వాళ్ళ కోసం ముఖ్యంగా ఇది. సో అలాగే ఇతర లాంగ్వేజెస్ ఎవరైనా ఉంటే కూడా మీరు అక్కడ CC అనేది మీరు ఆన్ చేసుకుంటే యూట్యూబ్లో అక్కడ మీరు ఎనీ లాంగ్వేజ్లో కూడా నేను చెప్పబోయే వీడియోస్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇలా నేను చూడండి కార్టూన్ అనేది సెకండ్ స్టెప్లోనే డెవలప్ చేసేసా. సో షేడింగ్ అనేది చేస్తున్నాను. షేడింగ్ అనేది రఫ్ షేడింగ్ బిగినర్స్ కోసం అన్నాం కాబట్టి లైట్ షేడింగ్, రఫ్ షేడింగే చూపిస్తాము. మీకు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళేటప్పటికి అది స్మూత్ షేడింగ్ అనేది డిఫరెంట్ పేపర్స్ అలాగే
డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే మన బేసిక్ అనేది తెలియాలి, బేసిక్ అనేది రావాలి, అప్పుడే నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తాం మనం. సో బేసిక్ కూడా తెలియకుండా డైరెక్ట్ పిక్చర్ గీస్తానంటే రాదు కదా. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో అందుకే ట్రై చేయండి. తప్పకుండా డ్రాయింగ్ అనేది కొద్ది రోజులకి మీరు చేయగా వచ్చేస్తుంది. రాకపోవడం అంటే ఏముండదు. కానీ ఎలా ఫాలో అవ్వాలని తెలియదు కాబట్టి ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాం. సో 30 days ఛాలెంజ్, కొంతమంది 100 days అంటారు, కొంతమంది 50 days పెడతారు, కొంతమంది 21 days పెడతారు. ఎవరేం పెట్టినా కూడా అక్కడ సబ్జెక్ట్ ఉందా లేదో చూసుకోండి. ఆ వీడియోస్లో ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు కంప్లీట్గా ఒక కార్టూన్ని షేడింగ్ ఎలా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈజీ డ్రాయింగ్ ఇది. చెప్పాలి అంటే చాలా ఈజీ స్టెప్స్ ఇవి, హార్డ్ అయితే కాదు. సింపుల్గా మీరు ట్రై చేయండి, మీరు కూడా చేయగలుగుతారు. అలాగే మీకు ఇలా డౌట్స్ ఉంటే ఏదైనా ఉంటే కూడా మీరు కాల్ చేసి పర్సనల్గా అడగచ్చు, లేదంటే కమెంట్స్లో తెలియజేయచ్చు. నా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఆర్ట్కి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మీరు BFA చేయాలి, MFA చేయాలి, ఇంకా ఏదైనా ఆర్ట్కి సంబంధించిన ఎనీ మ్యాటర్ మీరు నన్ను అడగచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ఛానల్ ఉంది. సో ఎక్కడున్నా సరే ప్రపంచంలో తెలుగు వాళ్ళు సబ్జెక్టు గురించి తెలియాలంటే తప్పకుండా అడగండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతర వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, చూడండి. అలాగే డిజిటల్ ఆర్ట్ అనేది కూడా రాబోతుంది. ఇవన్నీ చూడండి, చూసి మీకు జాయిన్ అవ్వాలి. అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.